ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరిస్తూ ఉంటారో, దేవునిని ఎప్పుడైతే ధిక్కరించి బ్రతుకుతూ ఉంటామో, పాపం ఏం చేసింది? మనిషిని పట్టుకునిద్ది. పాపము పట్టుకుంటే పాపము పరిపక్తమై ఏం కనిద్ది? మరణానికి కనిద్ది. పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. ఇప్పుడు పాపం ఎందుకు వచ్చింది? పాపం ఎందుకు వచ్చింది అంటే ధర్మశాస్త్ర దేవుని మాటను ధిక్కరిస్తామో ఆటోమేటిక్ ఏం వచ్చేస్తుంది? పాపం వచ్చేస్తుంది. ఈ పాపం ఏం చేస్తుంది అంటే మరణాన్ని ఏలుతోంది. దాని గురించి మాట్లాడుతున్నాడు. పాపం వలన వచ్చు జీతము మరణం. ఇప్పుడు అందరికి మరణ భయం ఏలుబడి చేస్తుందా లేదా? ప్రతి ఒక్కరి మీద ఎప్పుడు పోతాం మనకి తెలుసా? తెలియదు. ఎప్పుడు పోతాం, ఏ విధంగా ఎలా పోతాం మనకి తెలియదు. అంటే ప్రతి వారి మీద మరణ భయము ఏలుబడి చేస్తూ ఉంది. అయితే ఈ మరణ భయము నుండి విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. ఏ రూపంగా అయినా మనం వెళ్ళిపోవచ్చు. ఏ రూపంగా అయినా సరే, ఏదో ఒక రూపంగా ఈ లోకాన్ని ఖచ్చితంగా మనము విడిచిపెడతాం. విడిచిపెట్టే లోపల మన జీవితంలో యేసు ఉంటే చాలు.